సుమారుగా మనం 5-6 రకాలు చెప్తాము. ఫస్ట్ కామన్‌గా వినేది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని చెప్తాము. అంటే ప్రతి విషయంలో కూడా భయపడతాము. అంటే ప్రతిరోజు ఏం చేయాలా? ఎప్పుడు లేవాలా? తర్వాత లేచినాక ఏం చేయాలా? లేట్‌గా లేస్తే ఏమవుతుంది? లేకపోతే ఆఫీస్‌కి పోతే ఏమవుతుంది? ఆఫీస్‌లో బాస్ తిడతాడేమో? ప్రతిది కూడా ఇప్పుడు బస్ ఎక్కాలా? లేకపోతే ట్రైన్ ఎక్కాలా? అక్కడ లేట్ అవుతుందేమో? ఇలా ప్రతి విషయంలో భయపెడతా ఉంటారు. ఈఎంఐ కట్టాలి, లేదా ఈఎంఐ అంటే శాలరీ పడదు వాళ్ళకి రెగ్యులర్గా శాలరీ వస్తుంది. అంతా అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే ఈ పెద్దగా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఎక్కడ ప్రాబ్లం అయ్యింది కూడా ఉండదు. బట్ ఏమన్నా అవుతుందేమో పర్సిస్టెంట్గా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి విషయంలో. నాట్ ఓన్లీ ఆఫీస్ విషయంలోనే కాకుండా ఫ్యామిలీ విషయంలో. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్ళినప్పుడు వస్తారో రారో, యాక్సిడెంట్ అవుతుందేమో, ఇలా చాలా అంటే ప్రతి విషయం కూడా ఎప్పుడు వాళ్ళ మైండ్ అంతా ప్రియాక్యుపైడ్ విత్ సంథింగ్ మే గో రాంగ్, ఏమన్నా అవుతుందేమో అని ఆ ఆలోచనలు చాలా పర్సిస్టెంట్గా ఉంటాయి. సో అది వాళ్ళకి నిద్ర రాకపోవడము. జనరల్గా మనకి ఫస్ట్ చాలామందికి ఇంపాక్ట్ అయ్యేది నిద్ర రాకపోవడం. కొంతమందికి మనకి అంటే లార్జెస్ట్ ఆర్గాన్ అంటాము స్కిన్ ర్యాషెస్ రావడము, దురద, ఇలాంటివి కూడా ఇండికేట్ చేస్తాం.